హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక సియాజ్ ZDI ప్లస్ 2014 డిసెంబర్ 2015 రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. వెహికల్ వచ్చేసి కొన్ని పార్ట్స్, ఒక 3-4 పార్ట్స్ అయితే పెయింట్ పడడం జరిగింది. వెహికల్ టోటల్ ఒరిజినల్ అండి. ఏ ఒక్క పంచ్ కానీ ఏ ఒక్క పిల్లర్ కానీ డ్యామేజ్ కాలేదు. అలాగే గ్లాసెస్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి, పార్ట్స్ అన్ని ఒరిజినల్ గా ఉన్నాయి. ఎక్కడ మేజర్ డిఫెక్ట్స్ అయితే లేవు. వెహికల్లో గ్లాసులు, లైట్లు అన్ని ఒరిజినల్ గా ఉన్నాయి. సస్పెన్షన్స్ లో ఎటువంటి సౌండింగ్ లేదు. ఫస్ట్ ఓనర్ వెహికల్స్ లేవు, ఎటువంటి సౌండింగ్స్ లేవు, వైబ్రేషన్స్ లేవు. అలాగే బ్యాక్ స్మోక్ లేదు, బ్యాక్ కంప్రెషర్ లేదు. టైర్స్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకు ఒక 60% కంటే ఎక్కువనే ఉన్నాయండి. వెహికల్ రన్నింగ్ కండిషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. చూడొచ్చు, వెహికల్ బ్లాక్ కలర్ లో మీకైతే ఉన్నది. సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి. ఆ వర్క్స్ మనం చేయించుకుంటే వెహికల్ షోరూమ్ కండిషన్ తీసిపోకుండానైతే మనకు వెహికల్ అయితే ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది ఏంటి అని మనకి ఇప్పుడు క్లిప్స్ పోయినప్పుడు ఇక్కడ స్క్రూ తోటి ఫిట్ చేయడం లాంటివి, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అండి. అక్కడ ఒక బ్రాకెట్ తీసేసుకున్నాము అని అంటే మళ్ళీ దాని ఒరిజినాలిటీ అనేది ఒరిజినల్గా వస్తుంది. 400 రూపాయలు పెట్టి బ్రాకెట్ వేసుకున్నాము అని అంటే నార్మల్గా షోరూమ్ ఫిట్టింగ్ అనేది అవుతుంది మనకి. అలాగే ఎక్కడ కూడా యాక్సిడెంటల్ గా మనకు హిస్టరీస్ అయితే లేవండి. షోరూమ్ ట్రాక్ 100% అవైలబుల్ ఉంది. ఫెండర్ చూసుకున్నట్టయితే ఫెండర్ మనకు ఒరిజినల్ గా ఉంది. ఫెండర్ ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే సైడ్ మిర్రర్ విత్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. గ్లాసెస్ అన్ని మారుతి కంపెనీవే, ఒరిజినల్ గ్లాసెసే. క్రోమ్ ఫిట్టెడ్ మనకు హ్యాండిల్స్, సెన్సార్స్, ఆటో సెన్సార్స్ ఈ విధంగా మనకైతే వర్క్ చేస్తూ ఉన్నాయి. రెండు పక్కల సెన్సార్స్ అయితే రావడం జరుగుతుంది. కీలెస్ ఎంట్రీ రావడం జరుగుతుంది, పుష్ స్టార్ట్ రావడం జరుగుతుంది, స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది. అలాగే ఆటోమేటిక్గా మనకు ఆపరేటింగ్ ఏసీ ప్యానల్ అండ్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ వెంట్స్, మన ఆటో డిమ్మింగ్ మిర్రర్, ఈ విధంగా మనకైతే ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. డ్రైవర్ కంఫర్ట్ కోసం మనకు ఏదైతే ఆమ్రెస్ట్ ఉందో ఆమ్రెస్ట్ విత్ స్మాల్ స్టోరేజ్ తోటి రావడం అయితే జరుగుతుందండి. మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అలాగే బాటిల్ హోల్డర్స్, చిన్న చిన్న మనకు స్టోరేజెస్ రావడం అయితే జరుగుతుంది. అలాగే మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, లాక్ అన్లాక్, గ్లాస్ లాక్, పవర్ విండో సిస్టమ్, క్రోమ్ మనకు ఈ విధంగా క్రోమ్ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. డోర్ ఎడ్జెస్ అన్ని ఒరిజినల్ గా ఉన్నాయండి, రీప్లేస్ అయితే ఎక్కడా కాలేదు. అండ్ పంచెస్ అన్ని ఒరిజినల్ గా ఉన్నాయి. ఏ ఒక్క పంచ్ కానీ ఏ ఒక్క పిల్లర్ కానీ మనకైతే డ్యామేజ్ అయితే లేదండి. చాలా నీట్ గా ఉంది. బండిని మనం డ్రైవ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. నేనే డ్రైవ్ చేస్తూ 10 కిలోమీటర్లు అయితే ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. మీకు విన్ నెంబర్, చార్జెస్ నెంబర్ అన్ని ప్రతి ఒక్క టీవీ ప్లేట్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. మీరు షోరూమ్ ట్రాక్ కావాలి అనుకునే వారికి నేనైతే నెంబర్ పెడతాను. మనం నెంబర్ పెట్టడం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయండి. దానివల్ల నేను నెంబర్ అయితే హైడ్ చేయడం జరిగింది. అన్లాక్ అయితే చేశాము. మనకు చూడొచ్చండి, ఇంటీరియర్గా నేను డోర్స్ అన్నీ చూపిస్తూ ఉన్నా. ఈ విధంగానైతే మనకు ఒరిజినాలిటీ అనేది ఎక్కడ మిస్ కావడం లేదు. చైల్డ్ లాక్స్ అన్ని వర్క్ చేస్తూ ఉన్నాయి, పవర్ విండోస్ అన్ని వర్క్ చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క పంచ్ అనేది, ప్రతి ఒక్క పిల్లర్ అనేది ఒరిజినల్ గా ఉంది. మేజర్ ప్రాబ్లమ్స్, మేజర్ డిఫెక్ట్స్ అయితే ఏమీ లేవండి వెహికల్ కి. సీట్ కవర్స్ కూడా మనకు మంచి ఫ్యాబ్రిక్ తోటి ఉన్నాయి. రియర్ గా కూడా మనకు ఏసీ వెంట్స్ అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి. చూడొచ్చు, మనకు కూలింగ్ కవర్ కూడా వేపించేసి అయితే ఉంది. ఫ్రంట్ అండ్ లుక్ ఈ విధంగా అయితే మనకు ఫ్రంట్ లుక్ అయితే ఉంటది. అలాగే రియర్ లుక్ చూసుకున్నట్టయితే ఈ విధంగానైతే ఉంటదండి. మనకు క్వార్టర్ ప్యానల్ అనేది ఒరిజినల్ గా ఉంది, ఎక్కడ పెయింట్ అయితే పర్లేదు. రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. మీకు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, అప్ అండ్ డౌన్ మనకి ఎక్కడ కూడా డ్యామేజెస్ అయితే లేవండి. ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది, చూడొచ్చు. ఈ విధంగా మనకు ఈ కార్నర్లోనైతే స్క్రాచ్, ఇంట్లో నుండి తీసినప్పుడు బయట పెట్టినప్పుడు అలాంటి ప్రదేశాలలో మనకు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి. అలాగే ఫ్రంట్ ఫెండర్, రైట్ సైడ్ ఫెండర్ అండ్ డ్రైవర్ డోర్ అండ్ బ్యాక్ సైడ్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ గా ఉన్నాయండి. ఎక్కడ రిపేర్ కానీ
మనకు నార్మల్గా రీప్లేస్ కానీ జరగలేదు. అలై వీల్స్ అనేవి మనకు యూనిక్ లుక్ తోటి మారుతి కంపెనీ షోరూమ్ నుండి వచ్చినవే. సస్పెన్షన్ చూసుకోవచ్చు, సస్పెన్షన్ నుండి ఎలాంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్స్ లేవు. మనకు కంపెనీ స్టిక్కర్స్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయండి, చూడొచ్చు. కంపెనీ స్టిక్కర్స్ మనకు విత్ కంపెనీ స్టిక్కర్స్ తోటి ఒరిజినల్గా అయితే ఉన్నాయి. మేజర్ డ్యామేజెస్ అయితే ఏమీ లేవండి, మీకైతే క్లియర్గా చూపించడం జరిగింది ప్రతి ఒక్కటి. ఈ విధంగా బ్యాక్ సైడ్లో మనకు రైట్ సైడ్ బ్యాక్ టైర్ కూడా మనకు ఒక 60% అయితే ఉంది. అలాగే యోకోహోమా టైర్స్ అండి, ఈ టైర్స్ కూడా కంపెనీ చూసుకోవచ్చు, మీకు మంచి బ్రాండెడ్ టైర్సే. మనకు ఏవైతే టైర్స్ ఉన్నాయో బ్రాండెడ్ టైర్స్ ఉంటే డ్రైవింగ్లో ఫీలింగ్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే చైనా టైర్లు, నార్మల్ టైర్లు, ఖరాబ్ అయిన టైర్స్ వేసుకుంటే కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గుతుందండి, అదైతే 100% నిజం. మనకు బ్యాక్లో కూడా మనకు సస్పెన్షన్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. సియాజ్ వెహికల్ మనకు చాలా సెడాన్ వెహికల్, మంచి స్టోరేజ్ కూడా ఉంటుంది. అలాగే లైట్స్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి, రియర్ వైపర్ ఉండదు, డిఫాగర్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ వెహికల్ వచ్చేసి ఒక డాక్టర్ గారి బండి అండి, చూడొచ్చు. సారు ఆయనే సొంతంగా వాడుకునేది. ఇప్పుడు ఆయన పెద్ద వెహికల్ కూడా ఒక ఇన్నోవా క్రిస్టా కూడా ఉంది వారికి. నార్మల్గా ఏదైనా లోకల్ వర్క్స్ ఉన్నా, చిన్న చిన్న వర్క్స్ లాంగ్ వెళ్ళాలనుకున్నా, కంఫర్ట్ జోన్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకునేవారంట. మనకు బంపర్ పెయింట్ పడింది, అలాగే సెన్సార్స్ అనేవి వర్క్ చేస్తూ ఉన్నాయి, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. అలాగే స్టాప్ లైట్స్ అనేవి మనకు రిఫ్లెక్టింగ్ అనేది ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా మనకు ఒరిజినాలిటీ, మనకు యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో ప్రాబ్లం అయ్యో ఒరిజినాలిటీ అనేది మిస్ అవుతుంది. ఆ ఒరిజినాలిటీ అనేది మిస్ అయితే కాలేదండి. మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నారు, పంచెస్ పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నారు, మనకు టోటల్ ఒరిజినల్గా ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు ఫెండర్, ఫ్రంట్ డోర్, రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్గా ఉంది. బంపర్ కూడా మీకు చూసిందే, పెయింట్ పడింది. నార్మల్గా ఒక ఈ మొత్తం టోటల్ బండ్లో ఒక 5-6 పార్ట్స్ అయితే పెయింట్ పడిందండి, ఎందుకంటే స్క్రాచెస్ పడితే పెయింట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తా ఉన్నానండి, యాక్సిడెంట్ అయితేనో లేకపోతే వేరే ఏదో ప్రాబ్లం అవుతానో పెయింట్ చేసుకోవడం కాదు, చిన్న చిన్న స్క్రాచెస్కి దానికోసము పెయింట్ అయితే చేపించుకోవడం జరిగింది. అలాగే టోటల్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్గానే ఉంది. రన్నింగ్ బోర్డ్ దగ్గర నుండి మనకు రూఫ్ వరకు, ఫ్రంట్ బంపర్ నుండి బ్యాక్ బంపర్ వరకు టోటల్గా ఏ పీస్ కూడా రీప్లేస్ అయితే కాలేదు. అలాగే గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఒక్కసారి వెహికల్కి ఇంటీరియర్ వాష్ అండ్ రబ్బింగ్, పాలిషింగ్ అనేది చేపిస్తే కొత్త వెహికల్ని తీసుకోకుండా వెహికల్ అయితే ఉంటుంది. అలాగే మనకు రైట్ సైడ్ మొత్తం చూసుకున్నాము, బ్యాక్ సైడ్ మొత్తం చూసుకున్నాము. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ అనేది 30 సెకండ్స్లో లాక్ అయితే అవుతుందండి. మీ అందరికీ తెలిసిందే, చాలా మంది మారుతి వెహికల్స్ వాడేవారికి. మనం ఇప్పుడు అన్లాక్ అయితే చేస్తూ ఉన్నాము. అన్లాక్ చేయడం జరిగింది, లాక్ ఓపెన్ అయిపోయింది. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు. మనకు పంచెస్ అన్నీ మనము చెక్ చేసిన తర్వాతనే వెహికల్ అయితే వీడియో కోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగానైతే మనము ప్రతి ఒక్కటి, మన కుషనింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఫీల్ అనేది ఎక్సలెంట్ ఫీల్ ఉంటుంది, మంచి ఫ్యాబ్రిక్ తోటి లెదర్ సీట్ ఫీల్ అయితే ఉందండి వెహికల్లో. మీకు డోర్ ఎడ్జెస్ అన్నీ, మీకు పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అలాగే వెహికల్ యొక్క ఫీల్ అనేది 100% ఉందండి. రూఫ్ అయితే చూడొచ్చు, అద్భుతమైన మనకు కండిషన్లో అయితే కనిపిస్తూ ఉంది. అలాగే పంచెస్, ప్రతి ఒక్క పంచ్ అనేది మనకు ఒరిజినల్గా ఉంది. ఎక్కడ ఏ పంచ్ కూడా మనకైతే మిస్ అయితే కాలేదండి. ఈ ఒక్క ఏసీ వెంట అయితే మనకు చిన్న డ్యామేజ్ అయితే ఉంది. మనకు 300 రూపీస్లో మనకు రావడం అయితే జరుగుతుంది. జస్ట్ పైన ఏదైతే ఉంటుందో ఇక్కడ అది మాత్రం డ్యామేజ్ అయింది, అది తీసి పెట్టుకున్నారని చెప్పడం అయితే జరిగిందండి ఓనర్ గారు. మనకు ఇక్కడ వేరే డ్యామేజెస్ అయితే ఏం లేవు మనకు. అలాగే ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు కప్ హోల్డర్స్ అండ్ 12 వాట్స్ ఛార్జింగ్ పోర్ట్, USB కేబుల్ అండ్ యాక్స్ కేబుల్ మనకైతే రావడం జరుగుతుంది. ఫుల్ మ్యాటింగ్ అయితే లేదండి, నార్మల్ మ్యాట్స్ అయితే ఉన్నాయి, రబ్బర్ మ్యాట్స్. అలాగే వెహికల్లో రూఫ్ కూడా ఏమంత పెద్ద డ్యామేజ్ అయితే కాలేదండి. నార్మల్గా మేజర్ డిఫెక్ట్స్ అయితే ఏమీ కూడా లేవు. పవర్ విండోస్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. క్రోమ్ యాక్సెసరీస్ ఈ విధంగా మనకి ఏసీస్ అయితే ఉన్నాయి.
అలాగే చూడొచ్చు ఇంత నీట్గా అయితే వెహికల్ అయితే ఉందండి. మీకు ఒక జస్ట్ వెహికల్ని తీసుకొని చిన్న చిన్న 2 బ్రాకెట్లు బంపర్కి ఇక్కడ ఒక బ్రాకెట్ అక్కడ ఒక బ్రాకెట్ వేసేసి ఒరిజినల్ ఫిట్టింగ్ చేయించేసి మనము ఇచ్చేయడమే. అలాగే ఇప్పుడు మన దగ్గర చాలామంది అయితే అంటా ఉన్నారు, అన్న వేరే ఢిల్లీ వెహికల్స్ ఈకో స్పోర్ట్స్ ఏం తీసుకొని రావడం లేదా అని చెప్పేసి, వారి కోసం అయితే నేను స్టాక్ అయితే దింపడం జరిగిందండి. మన దగ్గర ఇప్పుడు బ్లూ కలర్ ఈకో స్పోర్ట్ 2020 ఫిబ్రవరి వెహికల్ 76,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. అలాగే వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ బండి, టైర్స్ ఒక 60% ఉన్నాయి, డీజిల్ బండి, మీకు ఆల్ ఫీచర్స్ తెలుసు. సన్ రూఫ్ వెహికల్ అండి, స్పోర్ట్స్ ఎడిషన్ అనమాట. మనకు కస్టమర్ వచ్చేసి 7,50,000 అయితే అడుగుతా ఉన్నాడు 2020 కాబట్టి. మనకు 7 lakhలో 690లో కూడా మీకైతే నేను ట్రై చేస్తానండి వెహికల్ని. ట్రాన్స్పోర్టేషన్స్, ఎన్ఓసీలు, ఇన్వాయిస్లు అనేవి మీకు ఖచ్చితంగా వేరే ఉంటాయి. అలాగే మన కమిషన్స్ అనేవి కూడా వేరే ఉంటాయండి. ఇక్కడ ఇది బట్టుపల్లి రోడ్డు, ఇదే ఉర్సుగుట్ట అంటారండి. నార్మల్గా మనకు ఈ పక్క వెళ్తే కాజీపేట వెళ్తాము, ఈ పక్క వెళ్తే మనం వరంగల్, ఖమ్మం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా మన దగ్గర వైట్ ఈకో స్పోర్ట్స్ ఆప్షనల్ వెహికల్ అండి, 6 ఎయిర్ బ్యాగ్ 2018, 54,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. టైర్స్ మనకు 80 to 90% ఉన్నాయి. టోటల్ ఫ్యూచర్స్ తోటి ఇన్సూరెన్స్ 2026 జూన్ వరకు అయితే మనకు ఉంది. మనము ప్రైస్ వచ్చేసి 5,80,000 అయితే చెప్తాను. ట్రాన్స్పోర్టేషన్, ఎన్ఓసీలు, ఇన్వాయిస్లు, మన కమిషన్స్ అన్నీ వేరండి ఎక్స్ట్రా. అలాగే ఇంకొక మారుతి ఎర్టిగా VXI ఒకటి ఉంది, పెట్రోల్ బండి, ఢిల్లీ బండి, స్మార్ట్ హైబ్రిడ్ 2023 ఫస్ట్ ఓనర్, 31,000 కిలోమీటరే మాత్రమే తిరిగింది. అదొక వెహికల్ అవైలబుల్ ఉంది మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి హోండాయ్ i20 ఓల్డ్ వర్షన్, మనకు లైట్ బ్లూయిష్ కలర్లో ఉంది, పెట్రోల్ బండి అండి, సింగిల్ ఓనర్ బండి, 50,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. మనము మన వాట్సాప్ గ్రూప్లో వేయడం అయితే జరిగింది ఫొటోస్. ఎవరైనా కావాలి అని అనుకుంటే చిన్న మెసేజ్ అయితే పెట్టండి, మీకు ఇవి మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఒకటి ఇటియోస్ జీడీ వెహికల్ ఉంది, 2018 డీజిల్ బండి, 70,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. ఆ వెహికల్ కూడా మన దగ్గర అయితే ఉందండి, మింట్ కండిషన్లో ఉంది. 4,60,000 అయితే కస్టమర్ అడుగుతా ఉన్నాడు. మీకు విత్ డెలివరీ అయితే నేను మంచి ప్రైస్లోనైతే ఇస్తాను. అలాగే ఎటువంటి మేజర్ డిఫెక్ట్స్ అయితే ఉండవు. మనం ఇచ్చే వెహికల్స్ మీ అందరికీ తెలిసినవే. మన వెహికల్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా వెహికల్స్ ఇస్తాము అనేది మీ అందరికీ తెలిసిందేనండి 100%. అలాగే ఇంకా ఢిల్లీ నుండి మనము ఒకటి ప్రయాగరాజ్ ఒక మంత్రి గారి వెహికల్ XUV 500 తీసుకోవడం జరిగిందండి. W10 వెహికల్, 4 సీల్ టైర్స్ వేయించాను. అలాగే చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మొత్తం టోటల్గా చేపించడం జరిగింది. ఆ బండి కూడా అయితే ఉంది, 2015 డిసెంబర్ బండి. మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే రేపు వరంగల్ అయితే వస్తుంది, మీకు వెహికల్ అయితే చూపిస్తాను. అలాగే ఒకటి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ కూడా రావడం జరుగుతుంది, రేపు వీడియో అయితే పెడతాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయండి, మీకు వెహికల్ని చూపిస్తాను. కండిషన్ చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మనమైతే ప్రైస్ అనేది మాట్లాడుకుందాము. అలాగే మీకు నేను చెప్పిన వెహికల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయొచ్చు. వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే చేయండి. నేను కొంచెం కాల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడప్పుడు లిఫ్ట్ అయితే చేయలేకపోతా ఉన్నా. 100% మీరు పెట్టిన మెసేజ్కి రిప్లై అయితే వస్తుంది. అలాగే మీరు చేసిన కాల్కి అయితే 100% బ్యాక్ కాల్ అయితే వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. సిఆర్ ZDI ప్లస్ తెలంగాణ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ బండి, డాక్టర్ గారి బండి, ఆల్ ఒరిజినల్ ఉంది. ఒక 4-5 పార్ట్స్ పెయింట్ పడ్డాయి. టైర్స్ యోకోహామా టైర్స్ ఉన్నాయి. గ్లాసెస్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి. బాడీ పార్ట్స్ అంతా ఒరిజినల్గా ఉంది. 4,60,000 అయితే కస్టమర్ అడుగుతా ఉన్నాడు. లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ బండి చూడడానికి రావచ్చు, వెహికల్ అయితే చూపిస్తాను నేను. టోటల్ టు టోటల్ ఒరిజినల్గా ఉంది, ఎటువంటి మేజర్ డిఫెక్ట్స్ అయితే లేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.